The passage we have read from John's Gospel chapter 21 is quite familiar to all of us. యోహాను సువార్త 21వ అధ్యాయం నుంచి మనం చదువుకున్న ఈ భాగము మనకెంతో పరిచయమైనది. This chapter is a very important, very crucial chapter. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది, చాలా క్లిష్టమైన అధ్యాయముగా దీన్ని మనం చూడాలి. Why this chapter 21 and the incident that is recorded here is important? ఎందుకు ఈ 21వ అధ్యాయము ఇక్కడ జరిగిన ఈ సంఘటన ఇక్కడ ఈ విధంగా ప్రస్తావించబడింది? John, the disciple whom the Lord loved, యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను wrote this gospel ఈ సువార్తను రాసినాడు and concluded the gospel in 20th chapter. కాబట్టి 21వ అధ్యాయంలో ఈ సువార్తను ముగించినాడు. In 20th chapter itself. 20వ అధ్యాయంలోనే ముగించినాడు. In the last verse he says, చివరి వచనం అంటాడు, chapter 20 verse 31, 20వ అధ్యాయం 31వ వచనం, all these things are written that you may believe that Jesus is the Messiah. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామం జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. So this is the conclusion of the John's gospel. కాబట్టి యోహాను సువార్తకి ఇది ముగింపు. Then in chapter 20 last verse he says, all these things I wrote to you so that you may believe that Jesus is the true God. కాబట్టి యేసు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లు ఇవన్నీ నేను రాసి తిని అని ముగించేసినాడు. But the Holy Spirit constrained him to write one more chapter. అయితే పరిశుద్ధాత్మ తనను ఇంకొక అధ్యాయం రాయడానికి బలవంతం చేశాడు. That's why this chapter 21 is very important. అందుకే 21వ అధ్యాయం ప్రాముఖ్యమైనది. In this chapter 21 we see one of the most important incidents, the encounter of the Lord after he rose again with his disciples. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులతో ఎదుర్కొన్న అద్భుతమైన సందర్భం ఈ అధ్యాయంలో ఉంది. This was the third time the Lord appeared to his disciples. శిష్యులకు ఆయన తను తాను కనపరుచుకున్న మూడవ సందర్భం ఇది. This one single encounter turned the deserting, denying, doubting disciples into the dynamic heroes of the glorious gospel. కాబట్టి తను తాను ఈ విధంగా ప్రత్యక్షపరచుకున్న విధానమును బట్టి అనుమానం పడుతూ సందేహిస్తూ ఎంతో నిట్టూర్పులో ఉన్న శిష్యులను విజయవంతులుగాను లోకమును తలకిందులు చేసే జయశాలులుగాను తీర్చడానికి ఒక అవకాశంగా మారింది. This chapter is the connection between the gospels and the acts of apostles. అపోస్తల కార్యాలయానికి సువార్తలకు ఈ అధ్యాయం ఒక వంతెన వంటిది. Gospels conclude with crucifixion and resurrection. కాబట్టి సువార్తలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుట ఆయన పునరుత్థానాన్ని బట్టి ముగించబడినాయి. The condition of the disciples at the conclusion of the gospel, కాబట్టి సువార్తల యొక్క ముగింపులో శిష్యుల పరిస్థితి ఎలా ఉందంటే, they were in a state of panic. కాబట్టి వారు ఎంతో భయాందోళనలో ఉన్నారు. They were discouraged. నిరుత్సాహంలో ఉన్నారు. They were filled with fear. భయంతో నిండుకున్నారు. Peter denied the Lord 3 times. పేతురు యేసుక్రీస్తు ప్రభువుని 3 సార్లు కాదన్నాడు. And all the disciples deserted him. అంత మాత్రమే కాదు, మిగతా శిష్యులందరూ కూడా యేసు ప్రభువుని విడిచిపెట్టేశారు. And everybody fled from the Lord. అందరూ కూడా ప్రభువు నుంచి పారిపోయినట్టు విన్నారు. But now the Lord rose again. ఇప్పుడు ప్రభు తిరిగి లేచినాడు. And he appeared to them. వారికి ప్రత్యక్షపరచుకున్నాడు. And he showed proofs and encouraged them. కాబట్టి నిరూపించుకుని రుజువులతో వారిని ప్రోత్సహించినాడు. And still disciples were in a state of confusion. అయినప్పటికీ ఇంకా శిష్యులు కలవరంలో ఉన్నారు. They did not know what to do. ఏం చేయాలో వాళ్ళకి తోచడం లేదు. Because their estimation of the Messiah, their impression of the Lord is completely different from what is happening. కాబట్టి వారు మెస్సయ్య ఎలా ఉండాలి అనే వారి ఊహలో వారి కల్పనలో ఉన్నట్టుగా ఆయన లేడు కాబట్టి వారు ఆ నిరుత్సాహానికి లోనేరా. They thought the Lord will establish his kingdom here. ప్రభు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తాడేమో అనుకున్నారు. They thought they will get one ministerial birth to all of them. కాబట్టి వారికి కూడా అందరికి మంత్రి పదవులు దక్కుతాయేమో అనుకున్నారు. They thought we will have a time of peace and prosperity and the kingdom of David will be established by Lord Jesus Christ. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు రాజ్యాన్ని స్థాపించి శాంతి సమాధానాలు మనకు ఆయన తెచ్చి పెడతాడు అనుకున్నారు. But what happened? అయితే ఏం జరిగింది ఇప్పుడు? Suddenly all the things turned around. అన్ని కూడా తలకిందులు అయిపోయినాయి, తారుమారు అయిపోయినాయి. Lord went to the cross. ప్రభు సిలువెక్కినాడు. And disciples did not know what to do. శిష్యులకు ఏం చేయాలో అర్థం కాలేదు. They all deserted him. వాళ్ళందరూ ఆయన విడిచిపెట్టేసినారు. After the third day, మూడో దినం Lord rose again. ప్రభు తిరిగి లేచినాడు. So he appeared to the disciples. శిష్యులకు కనపరుచుకున్నాడు. So he showed them the proofs of his resurrection. తాను పునరుత్థానుడైన దానికి రుజువులు చూపించాడు. And he encouraged them to move forward in the mission the Lord gave to them. కాబట్టి ప్రభు తన వారికి అప్పగించిన పని విషయంలో వారు ముందుకు సాగాలని ప్రోత్సహించాడు. On the first day of resurrection, కాబట్టి పునరుత్థానమైన మొదటి దినమున he appeared to the disciples. శిష్యులకు తను ప్రత్యక్షపరచుకున్నాడు. 10 of the disciples were there. 10 of them were there. శిష్యులు 10 మంది ఉన్నారు అక్కడ. And Thomas was missing. తోమా లేడు వారి మధ్యలో. So అప్పుడు he appeared to them. కాబట్టి వారికి ప్రత్యక్షమై And then he disappeared. మళ్ళీ అదృశ్యమైనాడు.
So then he did not appear in for 1 week. తర్వాత ఒక వారం వరకు మళ్ళీ ఆయన కనబడలేదు. In the next week, next Lord's day, మళ్ళీ మరుసటి ప్రభు దినమున when Thomas was present, తోమా ఉన్నప్పుడు again Lord appeared to them. మళ్ళీ ప్రభు ప్రత్యక్షపరుచుకున్నాడు. Then the Lord gave peace to them and strengthened them and encouraged them. కాబట్టి మీకు సమాధానం కలిగినట అని చెప్పి బలపరిచినాడు, ప్రోత్సహించినాడు. And suddenly he disappeared. మళ్ళీ హఠాత్తుగా అదృశ్యమైపోయినాడు. So that's why the disciples were in confusion. కాబట్టి దీన్ని బట్టి శిష్యులు కలవరంలో ఉన్నారు. So what is this Lord? Lord is suddenly appearing, suddenly disappearing. ఏం చేస్తున్నాడు ఈ ప్రభు? హఠాత్తుగా ప్రత్యక్షమవుతాడు, హఠాత్తుగా మాయమైపోతున్నాడు. He is playing hide and seek with us. ఏంటి దాగుడు మూతలు ఆడుతున్నాడా అనుకున్నారు. So suddenly when we don't know when he appears, when he disappears. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో తెలియదు, ఎప్పుడు అదృశ్యమవుతాడో తెలియదు. ఏంటి? We cannot go with such God. కాబట్టి ఇలాంటి దేవునితో మనం కొనసాగలేము అనుకున్నారు. So that's why Peter said, అందుకే పేతురు అన్నాడు, I will go back to fishing. నేను చేపలు పట్టుపోతాను. Enough of following the Lord. ఇక ప్రభువుని వెంబడించడం చాలు. I don't know what is going to happen to me. నాకేం జరుగుద్దో కూడా నాకు తెలియదు. At least I will go back to fishing and continue my life. కనీసం చేపలు పట్టడానికి వెళ్తే నా జీవితం అన్నా బాగుపడదు అనుకున్నాడు. And all the disciples, శిష్యులందరూ కూడా they said, yes, we will also follow with you. వారు కూడా నేను వెంబడిస్తామయ్యా అని వెళ్ళిపోయారు. Like the shepherd, so the sheep. కాబట్టి కాపరి ఎలాగ ఉంటే గొర్రెలు కూడా అలాగే ఉంటాయి కదా. యదా రాజా తథా ప్రజా. Nobody questioned him. ఎవరు ఆయన ప్రశ్నించలేదు. అరే పేతురన్న, అరే అన్న పేతురన్న, God called us to be the fishers of men. మనుషులు పట్టే జాలుగా చేస్తాను ప్రభు పిలిచినాడు కదా. We left all our nets. మన వల్లన్ని విడిచిపెట్టాం కదా. We left our boats. మన దోణులు విడిచిపెట్టాం. We left our parents. మన తల్లిదండ్రులు విడిచిపెట్టాం. We left our village. మన గ్రామాన్ని విడిచిపెట్టాం. We left the sea. మన సముద్రం విడిచిపెట్టాం. We came to the Lord. ప్రభువునతో వచ్చాం కదా. We were here with him for 3.5 years. 3.5 సంవత్సరాలు ప్రభువుతోనే ఉండినాం కదా. But why you want to go back? మళ్ళీ తిరిగి మన ప్రాత వృత్తికి ఎందుకు? Nobody questioned him. ఎవ్వరూ అలా ప్రశ్నించలేదు. Everybody followed Peter's way of going against the will of God and going back to their own occupation of fishing. అందరూ కూడా పేతురును వెంబడించి దేవుని చిత్తానికి విరోధంగా వారి పాత వృత్తి అయిన చేపలు పట్టే పనిలో పడ్డారు. John's Gospel chapter 21 యోహాను సువార్త 21వ అధ్యాయం verse 3. 3వ వచనం. That night they caught nothing. ఆ రాత్రి ఏమీ పట్టలేదు. Oh, my dear brothers and sisters, సోదరి సోదరులారా, when you and I go against the will of God, నీవు నేను దేవుని చిత్తానికి విరోధంగా వెళ్తే it will be a total failure. సంపూర్ణమైన పతనమే. That night they caught nothing. చూడండి, ఆ రాత్రి వారు ఏమీ పట్టలేదంట. They were a total failure. సంపూర్ణంగా ఓడిపోయినారు. Failure brings discouragement to them. కాబట్టి ఆ ఓటమి వారికి నిరుత్సాహం తెచ్చిపెట్టింది. And the discouragement brought further failure to them. ఆ నిరుత్సాహము ఇంకా ఓటమిది, అధికమైన ఓటమి తెచ్చింది. Now they are even more confused. ఇప్పుడు ఇంకా ఎక్కువ కలవరంలో ఉన్నారు. This is the sea that we worked on for all of our life. మన జీవితకాలం అంతా ఈ సముద్రం మీదే పనిచేసాము. We know the fish very well. చేపలు ఎలా ఉంటే తెలుసు. We know the sea very well. సముద్రం కూడా బాగా తెలుసు. We know how to catch the fish. ఎలా చేపలు పట్టాలో తెలుసు. But this night we caught nothing. ఈ రాత్రి మనం ఏమీ పట్టలేదు. Because that is what they are doing is against the will of God. ఎందుకంటే వారు చేస్తున్న పని దేవుని చిత్తానికి విరోధమైంది. When you and I go against the will of God, నీవు నేను కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే it will be dark time. కేవలము చీకటి కాలమే. It is empty time. అది ఖాళీగా ఉండే సమయం. It is a failure time. అది పతనముగా ఉండే సమయం. But the good news is, శుభవార్త ఏంటంటే God is a God of restoration. దేవుడు సమకూర్చేవాడు. God is a God of second chance. దేవుడు రెండవ అవకాశం ఇచ్చే దేవుడు. Even though disciples went away from him, శిష్యులు ఆయనకు దూరంగా వెళ్ళిపోయినప్పటికీ God did not leave them. దేవుడు విడిచిపెట్టలేదు. God again appeared to them. ప్రభు మళ్ళా Here ప్రత్యక్షపరుచుకున్నాడు. he is confronting them. ఇక్కడ వారిని ఆదరిస్తున్నాడు. He is recalling them after their failure. వారు ఓడిపోయి పతనమైన తర్వాత కూడా వాళ్ళని పిలుస్తున్నాడు. He is refilling them. మళ్ళీ వారిని నిర్మిస్తున్నాడు. He is restoring them. వారిని సమకూరుస్తున్నాడు. He is refocusing them. మళ్ళీ వారిని పునరాగతకు He తీసుకొస్తున్నాడు. is re-strengthening them. వాళ్ళని మళ్ళీ పునర్బలోపేతం చేస్తున్నాడు. So that is how the Lord is restoring his disciples here. అట్లు శిష్యులను ప్రభు మళ్ళీ సమకూరుస్తున్నాడు. So that's why అందుకే this incident ఈ సంఘటన is very important. చాలా ప్రాముఖ్యమైనది. It tells us that God is a God of second chance. దేవుడు రెండవ అవకాశం మనకి ఇచ్చే దేవుడు అని జ్ఞాపకం And చేస్తాడు. the Lord wants to restore us. కాబట్టి దేవుడు మనల్ని కూడా సమకూర్చాలని కోరుతున్నాడు. Maybe you are going through failure today. ఈ రోజు నువ్వు పతనాలు గుండా ఓటమి గుండా వెళ్తున్నావేమో. Maybe you are going through discouragement today. లేదా నువ్వు కొన్ని నిరుత్సాహాల గుండా వెళ్తున్నావేమో. Maybe you are going through a backsliding experience today. లేదా వెనకంజ వేసే అనుభవం గుండా వెళ్తున్నావేమో. God is saying, దేవుడు అంటాడు, my son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, come back to me. నా యొద్దకు తిరిగి రా. I have great plan and purpose for you. నీ కొరకు గొప్ప ప్రణాళిక సంకల్పం ఉంది. I have a mission for you. నీ కొరకు పని ఉంది. Come back to me. నా యొద్దకు రా. Embark the path of restoration.
సమకూర్చబడే మార్గంలోనికి తిరిగి When you రమ్మంటున్నాడు. come to the path of restoration, కాబట్టి సమకూర్చబడే మార్గంలో ఉన్నప్పుడు you will move from emptiness to fullness. కాబట్టి వట్టితనము నుంచి నింపుదలకు నువ్వు చేరతావు. You will move from darkness to sunshine. అంధకారము నుంచి సూర్యోదయం వైపు వెళ్తావు. You will move from hunger to satisfaction. ఆకలి నుంచి ఆకలి తీరే తృప్తి వైపు వెళ్తావు. You will move from hopelessness to hope. నిరీక్షణ లేని పరిస్థితి నుంచి నిరీక్షణ వైపుగా You వెళ్తావు. will move from a self-centered life to Christ-centered life. స్వార్థభరితమైన జీవితం నుంచి క్రీస్తును కేంద్రంగా చేసుకునే జీవితంకి వెళ్తావు. So when we see this incident, కాబట్టి ఈ సంఘటన మనం చూసినప్పుడు and we know the incidents very well. కాబట్టి ఇక్కడ జరిగిన విషయాలు మనకు తెలుసు. Early morning, ఉదయకాలం Lord appeared to them, సూర్యోదయం వచ్చుండగా ప్రభు ప్రత్యక్షమైనాడు. and he called them. పిలిచినాడు వాళ్ళు. Friends, do you have any fish? పిల్లలారా భోజనం మీద ఏమైనా ఉన్నదా? And the Lord said, the disciples said, శిష్యులు ఏమన్నారు? Lord, we are empty. మా దగ్గర ఏమీ And లేదన్నారు. the Lord said, throw your net to the right side, దోనె కుడి ప్రక్కన వల వేడి అని ప్రభు and then చెప్పాడు. you will find some fish. అప్పుడు మీకు చేపలు దొరుకుతాయి అన్నాడు. When they obeyed the Lord's voice, వారు అలాగూ ఆయన స్వరానికి విధేయత చూపించినారు. immediately they caught 150 large fish. వెంటనే 153 గొప్ప చేపలతో నిండిన వలను పట్టుకున్నారు. So in the path of restoration, కాబట్టి సమకూర్చబడే మార్గంలో the first step is మొదటి మెట్టు confession. ఒప్పుకోలు. The disciples said, శిష్యులు ఏమన్నారు? Lord, we are empty. మా దగ్గర ఏమి లేదు, వట్టి చేతులుతున్నాం. Lord, we are failure. మేము ఓడిపోయినాం. Lord knows that they are fail. ప్రభువుకు తెలుసు వీరు ఓడిపోయినారు, పడిపోయినారని. But still he is asking them. అయినా అడుగుతున్నాడు వాళ్ళని. Why? ఎందుకు? But you and I, నీవు నేను when we come to the point of confession, ఒప్పుకునే పరిస్థితికి వచ్చినప్పుడు then the Lord will have mercy upon us. ప్రభువు మనల్ని కనికరిస్తాడు. He will restore us. సమకూరుస్తాడు. Unless you come to the point of confession, నువ్వు ఒప్పుకునే పరిస్థితికి రానట్లయితే there is no restoration. సమకూర్పు ఉండదు. The disciples totally failed the Lord. చూడండి, ప్రభు విషయంలో శిష్యులు సంపూర్ణంగా పడిపోయినారు, ఓడిపోయినారు. But one good thing they did is, వారు చేసిన ఒక మంచి విషయం ఏంటంటే they confessed their failure. వారి పతనాన్ని, ఓటమిని ఒప్పుకున్నారు. Nobody questioned the Lord. కాబట్టి ప్రభుని ఎవరు ప్రశ్నించలేదు. Nobody gave a logical reasoning to the Lord. కాబట్టి లాజికల్ గా ఏం ప్రభుతో వాళ్ళు వాగ్వాదం చేయలేదు. Lord, we worked the whole night. ప్రభా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం. We are the expert fishermen. మేము చేపలు పట్టే విషయంలో నిపుణులం. You are only a carpenter. నువ్వు కేవలం వడ్రంగి వాడివి. You don't know much. We know much about the fish. చేపల గురించి నీకంటే ఎక్కువ మాకే తెలుసు. But they did not do any of that. ఇలాంటి వాదం చేయలేదు ప్రభుతో. Simple obedience. సామాన్యమైన విధేయత. Implicit and immediate obedience. బేషరతుగా వెంటనే చూపించవలసిన విధేయత. And immediately the Lord started working in them and restoring them. అటు తర్వాత వెంటనే ప్రభువు వారిని సమకూర్చే ప్రక్రియలో పడ్డాడు. So my dear brothers and sisters, కాబట్టి ప్రియ సోదర సోదరులారా, today, ఈ రోజు if you are going through discouragement, ఎలాంటి నిరుత్సాహాలు గుండా నువ్వు if you వెళ్తున్నావు, are going through failures, పతనాలు గుండా వెళ్తున్నావు, come to the Lord. ప్రభువు దగ్గర Honestly confess యథార్థంగా ప్రభుతో ఒప్పుకో. where you have failed. నీవెక్కడ పడిపోయినావు? Lord, I have failed. ప్రభా, నేను ఈ విషయంలో పడిపోయినాను. I have gone away from you. నీ నుంచి ఈ విషయంలో దూరంగా వెళ్ళిపోయినా. I have lost thy vision. నీ దర్శనం నేను కోల్పోయినా. I have lost thy will. నీ చిత్తాన్ని నేను పోగొట్టుకున్నా. I am afraid of my future. కాబట్టి నా భవిష్యత్తును చూస్తే భయం I వేస్తుంది. took my own decision. నా సొంత నిర్ణయం తీసుకున్నాను. Oh Lord, forgive me. ఓ ప్రభువా, నన్ను క్షమించు. When you come to the point of confessional prayer, అట్టి ఒప్పుకోలు ప్రార్థనకు నీవు వస్తే and the Lord will restore you. ప్రభు నేను సమకూరుస్తాడు. Hear the voice of the Lord ఇక్కడ ఆ ప్రభు యొక్క స్వరం వినాలి మనం. and obey the will of God. దేవుని చిత్తానికి లోబడాలి. These disciples ఇక్కడ శిష్యులు immediately obeyed the Lord. వెంటనే వారు అలాగూ ప్రభువుకు లోబడ్డారు. Confession is the first step in restoration. కాబట్టి సమకూర్చబడుటకు మొట్టమొదటి మెట్టు ఒప్పుకోలు. Secondly, రెండోదిగా communion. సహవాసము. They came back into the communion with the Lord. ప్రభు యొక్క సహవాసంలోకి వారు తిరిగి They are వచ్చేసినారు. eating with the Lord. వారు ప్రభుతో భోంచేస్తున్నారు. They are listening to the God's word. ప్రభు యొక్క మాటలు వింటున్నారు. They వారు are obeying the God's word. దేవుని వాక్కుకు విధేయత చూపిస్తున్నారు. So if you want to be restored, కాబట్టి నువ్వు సమకూర్చబడాలంటే you should come in communion with the Lord. ప్రభు యొక్క సహవాసంలోకి తిరిగి రావాలి. Come back into the presence of God. అంటే దేవుని సన్నిధికి తిరిగి రావాలి. Otherwise, లేనట్లయితే there is no restoration. సమకూర్పు ఉండదు. Our God is a God of second chance. కాబట్టి మన దేవుడు రెండవ అవకాశం ఇచ్చేస్తాడు దేవుడు. He will not drive you away. కాబట్టి నేను తరిమేడైనా He will restore you. సమకూరుస్తాడు నిన్ను. But here the Lord was telling to his disciples, ఇక్కడ శిష్యులతో ప్రభు అంటున్నాడు,
come and have breakfast. రండి భోజనము చేయుడి. Bring some of the fish that you have caught. మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి. So Lord prepared a nice breakfast for them. కాబట్టి వారి కొరకు మంచి బ్రేక్ఫాస్ట్ ప్రభు సిద్ధపరిచినాడు. The hot coals, there is a fish and bread on the hot coals. నిప్పుల మీద చేపలను రొట్టెలను సిద్ధపరిచి పెట్టినాడు. For Jewish people, చూడండి యూదులకు bread and the hot coals fish, the barbecue fish is the best food. కాబట్టి యూదులకు ఈ నిప్పుల మీద వండిన చేపలు రొట్టెలు బార్బిక్యూ ఫిష్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. So that is the best food. That's like our Hyderabad paradise biryani. కాబట్టి మనకు హైదరాబాద్ ప్యారడైస్ బిర్యానీ లాగా శ్రేష్టమైన భోజనం యూదులకు. And the Lord is preparing the breakfast for them. కాబట్టి ప్రభు వారి కొరకు బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తున్నాడు. And the Lord wants them to eat with them. వారితో పాటు ప్రభువుతో పాటు భోజనం చేయాలని ఆహ్వానిస్తున్నాడు. Listen to his voice. ఆయన స్వరం వినాలి. And be restored by the Lord. ప్రభు చేత సమకూర్చబడాలి. Oh my dear brothers and sisters. ప్రియ సోదరి సోదరులారా, If you want to be restored in your life, నీ జీవితంలో నువ్వు సమకూర్చబడాలని కోరితే come back into the presence of God. దేవుని సన్నిధికి తిరిగి రండి. Yesterday in the youth meeting, we saw the blessings of the house of God. దేవుని ఇంట్లో ఉండే ఆశీర్వాదాలు చూసాం. In the house of God, దేవుని ఇంట్లో there is a fullness of joy and delight. ఆయన సర్వ సంపూర్ణత సంతోషం యొక్క సన్నిధి సంపూర్ణంగా ఉంటుంది. In the house of God there is love and goodness. కాబట్టి ఆయన మందిరములో మనకు ప్రేమ దయాళత్వం మంచితనం In దొరుకుతుంది. the house of God, God's will is revealed. దేవుని ఇంట్లో దేవుని చిత్తం In బయలుపరచబడుతుంది. the house of God, God's voice is heard. దేవుని ఇంట్లో దేవుని స్వరం వినబడుతుంది. In the house of God, we see the prayers being answered. దేవుని ఇంట్లో మనము చేసే ప్రార్థనలకు జవాబును There చూస్తాం. is a comfort in the house of God. దేవుని ఇంట్లో మనకు ఆదరణ There ఉంటుంది. is a restoration in the house of God. దేవుని ఇంట్లో సమకూర్పు ఉంటుంది. There is shelter and protection in the house of God. దేవుని ఇంట్లో మనకు కాపుదల భద్రత ఉంటుంది. Never go away from the house of God. ఎన్నడూ కూడా దేవుని ఇంటికి దూరంగా వెళ్ళిపోకండి. When you come back to the house of God, దేవుని ఇంటికి తిరిగి వస్తే, when you come back to the presence of God, అంటే దేవుని సన్నిధికి తిరిగి వస్తే God will restore you. దేవుడు సమకూరుస్తాడు. The first step in restoration, కాబట్టి సమకూర్పులో మొట్టమొదటి మెట్టు confession. ఒప్పుకోలు. The second step, రెండవది communion. సహవాసం. The third step, మూడవది commission. పని అప్పగించడం. The Lord is recommitting them unto the original purposes for which God has called them. కాబట్టి దేవుడు లేదా ప్రభు ఇది వరకు వారిని ఏ సంకల్ప ఉద్దేశం కొరకు అయితే పిలిచినాడో ఆ ఉద్దేశం కొరకు పునః ప్రతిష్ఠించినాడు. After they finished eating with them, కాబట్టి ప్రభు వారితో భోజనం చేయడం ముగించిన తర్వాత the Lord was confronting Simon Peter. కాబట్టి ప్రభు ఇప్పుడు సీమోను ఎదుర్కొంటున్నాడు. Simon, son of John, do you truly love me? యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అంటాడు. And Peter said, yes Lord, you know that I love you. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అంటాడు. Jesus said, feed my lambs. నా గొర్రెపిల్లను మేపుము అంటాడు. Again Jesus asked him, మళ్ళీ అడిగాడు, Simon, son of John, యోహాను కుమారుడైన సీమోను, do you love me? నన్ను ప్రేమించున్నావా? He said, yes Lord, you know that I love you. అవును ప్రభువా, ప్రేమించున్నాను, నీవు ఎరుగుదువు. He said, take care of my sheep. నా గొర్రెలను కాయము అన్నాడు. Third time he asked again, మూడోసారి మరలా అడుగుతున్నాడు, Simon, son of John, యోహాను కుమారుడైన సీమోను, do you love me? నన్ను ప్రేమించున్నావా? Peter was hurt by third when Lord asked him third time. మూడు సార్లు అడగగానే పేతురు వ్యసనపడ్డాడు. Lord, do you know the all things? ప్రభువా, నీవు సమస్తం ఎరిగినవాడు, You know that I love you. నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదువు. Jesus said, feed my lambs. అప్పుడు అన్నాడు, నా గొర్రెలను మేపము. And he said, follow me. నన్ను వెంబడింపుము. When you follow me, నన్ను వెంబడించినప్పుడు, when you do my work, నా పని చేసినప్పుడు, and I will glorify you. నేను నిన్ను మహింపరుస్తా. Okay, the Lord is saying, come back to me. నా దగ్గరకు తిరిగి రమ్మని చెప్తున్నాడు. Do the mission for which I have called you for. నేను నిన్ను పిలిచిన ఆ పనికి నీవు తిరిగి రావాలి అని అంటున్నాడు. My dear brothers and sisters, ప్రియ సోదరి you సోదరులారా, and I want to be restored fully by the Lord. నీవు నేను ప్రభు చేత సంపూర్ణంగా We సమకూర్చబడాలంటే need to go back to the original purposes for which Lord has called you and me. ప్రభు మనల్ని ఏ పిలుపు నిమిత్తమైతే ముందుగా పిలిచినాడు దాన్ని మనం జ్ఞాపకం So చేసుకోవాలి. Lord is asking three questions. If you read the entire chapter, కాబట్టి అధ్యాయం అంతా చదివితే we see three important questions. మూడు ప్రాముఖ్యమైన ప్రశ్నలు చూస్తామండి. Most probably these are the last three questions asked by the Lord. బహుశా నేను అనుకుంటాను ఈ ప్రశ్నలు ప్రభు చేత అడగబడిన చివరి ప్రశ్నలు. In the scriptures, లేఖనాల్లో Lord asked several questions. ప్రభు చాలా ప్రశ్నలు అడిగాడు. This is a homework for the young people. ఆవిడ యవనస్తులకు హోంవర్క్ అనుకోండి. So Lord's questions are very provocating, very meaningful, very quick and wise questions. కాబట్టి ప్రభు వేసే ప్రశ్నలు చాలా జ్ఞానయుక్తమైనవి, అర్థసహితమైనవి, మనలను ఆలోచింపజేసేవి. So here we see three questions asked by the Lord. ఇక్కడ ప్రభు మూడు ప్రశ్నలు అడిగాడు. Very, very important. చాలా ప్రాముఖ్యమైనవి. Tomorrow, రేపు at the Lord's coming, ప్రభు దినమున Lord will ask these three questions.
ఆయన వచ్చినప్పుడు ఈ మూడు ప్రశ్నలు మనం అడుగుతాడు. We have to answer them. మనం వాటికి జవాబు చెప్పాలి. What are those three questions? ఏంటి ఆ మూడు ప్రశ్నలు? First question. మొదటిది Chapter 21 verse 5 John's Gospel. యోహాను సువార్త 21:5. Friends, do you have any fish? ప్రియులారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? In other words, ఇంకో మాటలో Lord is asking them, ప్రభు ఏమని అడుగుతున్నాడు? how many fish you have? మీ దగ్గర ఎన్ని చేపలు ఉన్నాయి? Tomorrow, రేపు at the coming of the Lord, ప్రభు వచ్చినప్పుడు Lord will ask you and me every one of this question. ప్రభు నిన్ను నన్ను మనలో ప్రతి ఒక్కరిని అడుగుతాడు. How many fish you have caught? నీవు ఎన్ని చేపలు పట్టుకున్నావు? నీ స్కోర్ ఎంత? నీ స్కోర్ ఎంత? ఎన్ని చేపలు పట్టావు? ఎన్ని చేపలు పట్టావు? On that day, ఆ దినంన every one of us, మనలో ప్రతి ఒక్కరు we have to answer that question. ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. Lord asked the disciples, శిష్యుల్ని అడిగాడు, how many fish you have? మీ దగ్గర ఎన్ని చేపలు ఉన్నాయి? Peter, పేతురు, how many fish you have? ఎన్ని చేపలు నీ దగ్గర? John, యోహాను, how many fish you have? ఎన్ని చేపలు నీ దగ్గర? Matthew, మత్తయి, how many fish you have? నీ దగ్గర ఎన్ని చేపలు ఉన్నాయి? What did they say? ఏమన్నారు? No Lord, మా దగ్గర ఏమీ లేదు. సున్నా ప్రభువా. సున్నా ఉంది ప్రభువా. When tomorrow, రేపు when the Lord asks us that question, ప్రభు ఇదే ప్రశ్న మనల్ని అడిగినప్పుడు what will we answer? మన జవాబు ఏముంటది? In the cricket match, చూడండి, క్రికెట్ మ్యాచ్ లో people make lot of centuries and lot of runs. కాబట్టి వీళ్ళు శతకాలు చేస్తారు, చాలా రన్లు కొడతారు, There is scorecard. స్కోర్ కార్డ్ వేస్తారు. So when suppose you are duck out, డక్ అవుట్ అంటే జీరో, సున్నాకు అవుట్ అయిపోయాను. జీరో దగ్గర అవుట్ అయిపోయిన వాళ్ళు ఎట్లా వెళ్తారు? ఎట్లా వెళ్తారు? టోపీ తీసేసి, టోపీ తీసేసి, బ్యాట్ గ్లౌస్ తీసేసుకుని, తలకాయ ఉంచుకుని. బ్యాట్ గ్లౌజ్ తీసేసి తల ఉంచుకొని పోవాల్సి వస్తుంది. So tomorrow, రేపటి దినం at the coming of the Lord, ప్రభు వచ్చినప్పుడు if that is our condition, అలా మన పరిస్థితి అయితే how shameful it would be. ఎంత సిగ్గుకరంగా ఉంటుందండి. My dear brothers and sisters, ప్రియ సోదర సోదరుల, Lord called you and me ప్రభు నిన్ను నన్ను to పిలిచినాడు, be fishers of men. మనుషులు పట్టే జాలరుగా చేసినాడు. On that day, ఆ దినమున every one of us మనలో ప్రతి ఒక్కరు will have to give an account. లెక్క అప్పగించాలి. What is your score? నీ స్కోర్ ఎంత? How many fish you caught? ఎన్ని చేపలు పట్టుకున్నావు? On that day, ఆ దినమున when you and I stand before the judgment seat of Christ, నీవు నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు before us, మన ముందు there will be a lot of mighty people, mighty men of God going. గొప్ప దేవుని ప్రజలు, దైవజనులు ఉంటారు. Imagine the scene. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. So brother Bhagat Singh comes. సోడ్ భక్సింగ్ గారు వస్తారు. The Lord will ask him, ప్రభు అడుగుతాడు ఆయన్ని, నీ స్కోర్ ఎంత? నీ స్కోర్ ఎంత అయ్యా? Lord, I brought thousands and thousands of people. ప్రభు ఇన్ని వేల మంది అంటాడు. We made centuries of centuries. సెంచరీల తర్వాత సెంచరీలు చేస్తాడు. So God said, well done, good and faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు And అంటాడు. then we see Billy Graham. ఆ తర్వాత బిల్లీ గ్రాహం గారిని చూస్తాం. John MacArthur. జాన్ మెకార్థర్, We see John Wesley. జాన్ వెస్లీ. All these people will come within centuries of centuries. వీళ్ళందరూ కూడా సెంచరీల స్కోర్లతో వస్తారు మన ముందు. So when I go, నేను వస్తాను అక్కడ, when you go, నీవు వస్తావు. స్కోర్ ఎంత చెప్తాం? ఏం స్కోర్ చెప్తాం? సున్నా ప్రభువా. ప్రభు సున్నా అని చెప్తామా? My dear brothers and sisters, ప్రియ సోదర సోదరులారా, every one of us, మనలో ప్రతి ఒక్కరు today, ఈ రోజు let us make a commitment. ఒక తీర్మానం చేసుకున్నాం. At least some souls, let us say, before we finish the journey on the face of the earth. ఈ భూమి మీద మన యాత్ర పూర్తి చేయక మునుపు కొన్ని ఆత్మలన్నా ప్రభువునకు నడిపిస్తాం. Oh, let us work hard. కష్టపడి పని Let చేద్దాం. us go into the meetings. ఆ కూడికలకు వెళ్దాం. Let us go into the world. ఆ లోకములకు Let వెళ్దాం. us go to our colleges. మన కాలేజీలకు వెళ్ళి, Let us go to our offices. మన ఆఫీసులో వెళ్ళి, Let us go to our neighborhood. మన ఇరుగు పొరుగులో వెళ్ళి Give the pamphlets to them. వారి కరపత్రులకు పంచి, Give the New Testaments to them. కొత్త నిబంధన పుస్తకం ఇచ్చి, Bring them to the house of God. వారిని ప్రభు దేవుని ఇంటికి నడిపించి, On our birthday, మన పుట్టినరోజులో on our కానీ wedding anniversary, లేదా మన వివాహ or వార్షికోత్సవం some special occasion, లేదా ఏదో ప్రత్యేక సందర్భాల్లో open your house to the Lord. ప్రభు కొరకు వారిని మీ ఇంటికి ఆహ్వానించు. Bring all your unbelieving friends into your house. కాబట్టి నీ అవిశ్వాసులైన స్నేహితులందరినీ మీ ఇంటికి తీసుకురండి. Give them the gospel. సువార్తని At అందించండి. least make some score on your scoreboard. నీ స్కోర్ బోర్డు మీద కొంచెమన్నా స్కోర్ వచ్చేట్టుగా చేయండి. Otherwise, లేకపోతే on that day, ఆ దినమున the Lord will say, ప్రభు అంటాడు, you wicked and lazy servant, సోమరివైన చెడ్డదాసుడా అంటాడు, depart from me. నా ఇంటి తొలగిపో. Oh, how shameful it would be. ఎంత అవమానకరం అండి. My dear brothers and sisters, ప్రియ సోదర సోదరి, every one of us మనలో ప్రతి ఒక్కరు need to answer this ఈ question. ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. How many fish you have? ఎన్ని చేపలు ఉన్నాయి? How many fish you caught? ఎన్ని చేపలు పట్టుకున్నావు? How many souls you led to my ఎన్ని kingdom? ఆత్మలను నా రాజ్యముకు నువ్వు నడిపించినావు? My dear brothers and sisters, ప్రియ సోదర సోదరులారా, today, ఈ రోజు well, the time is there, సమయం when ఉన్నప్పుడే, the opportunities are there, అవకాశం ఉన్నప్పుడే, the doors are still open to the gospel in our city, in our community, in our state. మన రాష్ట్రంలో, పట్టణంలో, మన ఇరుగు పొరుగులో ద్వారాలు ఇంకా తెరచి ఉండగానే Let us work hard for the sowing
the seed of God and saving the souls of God. కాబట్టి దేవుని విత్తనం విత్తే విషయంలో, దేవుని వాక్యం విత్తే విషయంలో, దేవుని కొరకు ఆత్మలు సంపాదించే విషయంలో కష్టపడి పని చేయడానికి పూనుకుందాం. And the second question, రెండవ ప్రశ్న, chapter 21 21వ అధ్యాయం verse 15. 15వ వచనం. Do you love me? నన్ను ప్రేమించున్నావా? Do you love me? నన్ను ప్రేమించున్నావా? Do you love me? నన్ను ప్రేమించున్నావా? 3 times he is asking. 3 సార్లు అడుగుతున్నాడండి. Do you love me more than these? వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా More than ప్రేమించున్నావా? all these fish? అంటే ఈ చేపలన్నిటికంటే, More than all the other disciples? లేదా ఇతర శిష్యులన్నిటికంటే Do you love me? నీవు నన్ను Do you ప్రేమిస్తున్నావా? love me with an agape love? అగాపే ప్రేమతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? What kind of love I loved you with? నేను నిన్ను ఎలాంటి ప్రేమతో ప్రేమించాను? I loved you with fivefold love. ఐదంతల ప్రేమతో ప్రేమించిన. But God's love, we దేవుని saw in the worship time, ఆరాధన సమయం చూసుకున్నాం. it is atoning love. అది ప్రాయశ్చిత్తార్థ ప్రేమ, Oh, it is attracting love. అది ఆకర్షించే It ప్రేమ, is adopting love. అది స్వీకరించే It is ప్రేమ, abiding love. అది నిలిచి ఉండే It is ప్రేమ, agape love. అది అగాపే ప్రేమ. I loved you with a divine love. దైవ సంబంధమైన ప్రేమతో With a ప్రేమించు. marvelous love. ఆశ్చర్యకరమైన ప్రేమ, Amazing love. అమోఘమైన ప్రేమ, Everlasting love. శాశ్వతమైన ప్రేమతో, Agape love. అగాపే ప్రేమ, Unconditional love. బేషరతుగా ప్రేమించిన. What kind of love do you have for me? నీవు నా పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నావు? Oh, my dear brothers and sisters, ప్రియ సోదర సోదరులారా, tomorrow, రేపు every one of us, మళ్ళీ ప్రతి ఒక్కరు we have to answer the ఈ Lord. ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. How we loved the Lord. ఎలా మనము ప్రభువుని ప్రేమిస్తున్నాం? If you love me, నీవు నన్ను and ప్రేమించినట్లయితే the Lord says, ప్రభు అంటాడు, feed my lamb, నా గొర్రె పిల్లలు మేపు, feed my sheep, నా గొర్రెలను కాయము, take care of my lamb. నా గొర్రెలను మేపు. If you love my brethren, నీవు నా సహోదరులను ప్రేమించినట్లయితే then you are loving me. అప్పుడే నన్ను ప్రేమించినట్లు. If you, many of us, చూడండి, మనలో అనేకులు we say we love the Lord, ప్రభువుని ప్రేమిస్తున్నాం అంట, we worship the Lord, ప్రభువుని ఆరాధిస్తాం, we give offerings to the Lord. ప్రభువుకు అర్పణలు ఇస్తాం. But the Lord is saying, ప్రభు అంటాడు, love your neighbor, నీ పొరుగువాడిని ప్రేమించు, love your brother. నీ సహోదరుని ప్రేమించు. That is important. అది ప్రాముఖ్యమైన. When you love your brother, నీ సహోదరుని ప్రేమిస్తే then you are loving me. అప్పుడే నన్ను ప్రేమించినట్లు. John writes in John's epistle, కాబట్టి ఆ పత్రికలు రాస్తూ యోహాను రాస్తాడు, if anyone hates his brother and say he is loving the Lord, he is a liar. దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూ తన సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు. We need to love one another. మనం ఒకరినొకరు We need ప్రేమించుకోవాలి, to feed one another. ఒకరినొకరు We పోషించుకోవాలి, need to strengthen one another. ఒకరినొకరు బలపరచుకోవాలి. That is loving God. అది దేవుని ప్రేమించటం. In the house of God, దేవుని ఇంట్లో do we have love among us? మన మధ్యలో ప్రేమ ఉందండి. Are we feeding one another? ఒకరినొకరు పోషించుకుంటున్నామా? Are we praying for one another? ఒకరికొకరు ప్రార్థించుకుంటామా? Are we strengthening one another? ఒకరినొకరము బలపరుచుకుంటున్నామా? Are we exhorting one another? ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నామా? On that day, ఆ దినం the Lord will ask us, ప్రభు అడుగుతాడండి, did you love my people? నా ప్రజలను ప్రేమించినావా? Did you love the young people in the church? మందిరంలో యవనస్తులను ప్రేమించినావా? Did you love the children in the church? మందిరంలో చిన్న బిడ్డలను ప్రేమించినావా? You did not go out win the fish to me. కాబట్టి నా కొరకు ఏదో బయటికి వెళ్ళి చేపలు పట్టలేదు నువ్వు, నీ స్కోర్ సున్నానే. అయితే నీ స్కోర్ సున్నా. But tell me the second question. అయితే రెండో ప్రశ్న చెప్పు, Did you love the people? ప్రజలను ప్రేమించినావా? I sent 60 children to you the mandiram. కాబట్టి నీ మందిరానికి 60 మంది పిల్లలు పంపించినాను, Did you love them? వారిని ప్రేమించినావా? Did you take Sunday school class to them? సండే స్కూల్ తరగతులు తీసుకున్నావా? Did you encourage them? వారిని ప్రోత్సహించినావా? Did you pray for them? వారి కొరకు Do ప్రార్థించినావా? you at least know their name? కనీసం వారి పేర్లు తెలుసా నీకు? 10 years you lived there. 10 సంవత్సరాలు ఉన్నావు అక్కడ, 20 years lived there. 20 ఏండ్లు ఉన్నావు. What love you show towards the children? పిల్లల పట్ల నువ్వు ఎలాంటి ప్రేమను చూపించినావు? On that day, ఆ దినమున what will we answer? ఏం జవాబు చెప్తామండి? God will say, ప్రభు I అంటాడు, sent lot of young people to you. యవనస్తుల్ని నేను అనేకులు I పంపించిన, sent 60, 70 young people to 60, you. 70 మంది యవనస్తుల దగ్గర పెట్టినాను. What did you do to them? ఏం చేసావు నీ వారితో? Did you take at least one youth meeting? ఒక్క యవనస్తుల కూడికైనా తీసుకున్నావా? Did you encourage them? వారిని ప్రోత్సహించినావా? Did you at least visit them? వారిని కనీసం దర్శించినావా? They were going through struggles in their life. వారి జీవితంలో ఎలాంటి ప్రయాసాలు కూడా వెళ్తున్నారు, They were having questions in their life. కాబట్టి ఎన్నో ప్రశ్నలు వారి జీవితంలో They were ఉండొచ్చు. dragged by temptations in their youth శోధనలను life. బట్టి వారి యవనేచ్ఛలను బట్టి What ఈడబడుతున్నారేమో. did you do to them? నీవేం చేసావు? Did you pray for them? వారి కొరకు ప్రార్థించినావా? Did you strengthen them? వారిని బలపరిచినావా? Did you help them financially? ఆర్థికంగా ఏమన్నా సహాయం చేయగలిగినావా? When they were sick, did you visit them? వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు వారిని దర్శించినావా? If you have not done all of that, ఇవన్నీ నీవు the చేయకపోతే Lord will say, ప్రభు అంటాడు, you have not loved me. నీవు నన్ను On ప్రేమించలేదు. that day, ఆ దినమున the Lord, many people will come to the Lord. అనేకులు ప్రభు దగ్గరికి వస్తారంట, Lord, Lord, ప్రభా ప్రభా we have done miracles in your నీ name. నామమున అద్భుత కార్యములు చేస్తూ We preached in your నీ name. నామమున బోధించితిమి. The Lord will say, ప్రభు అంటాడు, depart from me, you evil doers. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి I తొలగిపోండి. was sick, you never visited me. నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నిన్ను I దర్శించలేదు. was in prison, you did not visit నేను me. చెరసాలలో ఉండగా నిన్ను I దర్శించరాలేదు. was hungry, you did not feed me. నేను ఆకలిగా ఉండగా నా ఆకలి I తీర్చలేదు. was naked, you did
not clothe నేను me. దిగంబరినై ఉండగా నాకు వస్త్రములు ఇవ్వలేదు. Depart from me. నా నుంచి తొలగిపోండి. And they will say to the Lord, అప్పుడు వారంటారు, Lord, when did we see you naked or hungry or in the prison? నీవు చెరసాలలో ఉండుట, నీవు దిగంబరిగా ఉంటావు, నీవు ఆకలితో ఉండుట మేమెప్పుడు చూసినాము? You have not done to one of my brothers. నా సహోదరులో ఒకరికి మీరు చేయలేదు. That you have not done to me. అంటే నాకు చేయలేదనే అర్థం. Our love should not be a lip service. It should be with our life, with our actions. మన ప్రేమ అన్నది ఏదో పెదవులకు మాత్రమే పరిమితం కాకూడదు, మన క్రియల్లో, మన చేతుల్లో కనబడాలి. That's why Lord is telling to Peter, అందుకే ప్రభు పేరుతో అంటున్నాడు, if you love me, నేను నన్ను ప్రేమించినట్లయితే. Peter saying, Lord, you know that I love you. ప్రభువా నీవు ఎరుగుతావు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని. He is like us, we also say the same thing. మనలాగానే ఉన్నాడు ఆయన కూడా, మనం కూడా ఇదే అంటాం. We say, Lord, we love you. ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను నేను. If you love me, నన్ను ప్రేమిస్తే feed my sheep. నా గొర్రెపిల్లని మేపు. Feed my lamb. నా గొర్రెలను కాయం. Take care of my sheep. నా గొర్రెలను చూసుకో. They are going through troubled times. వారు కష్టాలు గుండా వెళ్తున్నారు. They are going through difficult. వారు ఇబ్బందులు గుండా వెళ్తున్నారు. They need to be fed. వారికి పోషణ అవసరం. They need to be rested. వారికి విశ్రాంతి అవసరం. Their wounds must be bound. వారికి గాయాలు కట్టాలి. They must get strength. వారికి బలం కావాలి. My dear brothers and sisters, ప్రియ సహోదర in the house of సహోదరులారా, God, దేవుని ఇంట్లో what ministry are you involved in? ఏ పరిచర్యలో లేదా ఎలాంటి పరిచర్యలో నీవు నిమగ్నమై ఉన్నావు? Okay, in the New Testament, కొత్త నిబంధనలో there are a lot of one another commandments. కాబట్టి ఒకరికొకరము అనే ఒకరికొకరు అనే ఆజ్ఞలు చాలా ఉన్నాయి. Love one another. ఒకరినొకరు ప్రేమించుట, Forgive one another. ఒకరినొకరు క్షమించుట, Exhort one another. ఒకరినొకరు హెచ్చరించుట, Exalt one another. ఒకరినొకరు హెచ్చించుట, Salute one another. ఒకరినొకరు వందనములు తెలుపుట, Pray for one another. ఒకరికొకరు ప్రార్థించుట. All these things ఇవన్నీ కూడా are the commandments for all of us. మనందరికీ ఇవ్వబడిన ఆజ్ఞలే. We have to love one another. మనం ఒకరినొకరు ప్రేమించాలి. We love one another. ఒకరినొకరు ప్రేమించినప్పుడు We are loving the Lord. ప్రభువుని ప్రేమించినట్టే. On that day, ఆ దినమున the Lord will ask us, ప్రభు అడుగుతాడండి, did you love me? నన్ను ప్రేమించినావా? How many people you helped in your church? నీ సంఘంలో ఎంతమందికి సాయం చేసినావు? How many people you know by name? పేర్లతో నీకు ఎంతమంది తెలుసు? A lot of us, మనలో అనేకులు you do not even know the names of the people. కొంతమంది పేర్లు కూడా తెలియదు మనకి. The people come and people go. ప్రజలు వస్తుంటారు పోతుంటారు అంతే. We do not worry about them. వారి గురించి చింత చేయం, We do not pray for them. వారి గురించి ప్రార్థించం. Then on that day, what answer we will give to the Lord? అట్లయితే ఆ దినమున ప్రభువుకి ఇచ్చే ప్రశ్నకు మనం ఏం జవాబు చెప్తాం? Today, ఈ రోజు let us make a commitment. ఒక తీర్మానం చేసుకుందాం. Lord, help me to love my brethren, ప్రభువా నా సహోదరులను ప్రేమించుటకు నాకు సాయం to దయచేయి. know them by name, వారిని పేరుతో ఎరుగుటకు సాయం to చేయి. know them by their problem, వారి సమస్యలతో వారిని తెలుసుకుంటకు సాయం to చేయి. pray for them, వారి కొరకు ప్రార్థించటకు to సాయం, encourage them, వారిని ప్రోత్సహించటం, to feed them, వారిని పోషించటం, to strengthen them. వారిని బలపరచటం. Whatever the ministry that you give unto me, help me to be faithful in thy house. నీవు నాకు అప్పగించిన పరిచర్య ఏదేమైనప్పటికీ దేవుని ఇంట్లో నీకు నమ్మకంగా ఉండుటకు సాయం చేయి. The first question, మొదటి ప్రశ్న, how many fish you caught? ఎన్ని చేపలు పట్టుకున్నావు? The second question, రెండో ప్రశ్న, do you love me? నన్ను ప్రేమించుచున్నావా? The third question, మూడో ప్రశ్న, the Lord is saying, ప్రభు అంటున్నాడు, chapter 21 John's Gospel, యోహాను సువార్త 21వ అధ్యాయం verse 22, 22వ వచనం, if I want them to remain alive until I come, what is it that to you? నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి? అది నీకేమి? That means, why are you worried? నీవెందుకు చింత చేస్తున్నావు? Why are you worried about somebody else's ministry? ఇతరుల పరిచర్యను బట్టి నీవెందుకు అంత చింత In చేస్తున్నావు? other words, Lord is saying, ఇంకో మాటలో ప్రభు ఏమంటున్నాడంటే, with what attitude are you doing the ministry? పరిచర్యను నువ్వు ఏ వైఖరితో చేస్తున్నావు? Here we see the context. ఇక్కడ సందర్భం చూస్తే The Lord was confronting Peter, పేతురును ప్రభు ఎదుర్కొంటున్నాడు. and he talked to Peter and said, Peter, you love me. కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు పేతురుతో సంభాషించినాడు. And then the Lord told what the love means. కాబట్టి ప్రేమ అంటే ఏంటో ప్రభు చెప్పేసినాడు. And the Lord told him how he is going to die and glorify him. ఎలా తను మరణించవలెను, ఎలా దేవుని మహిమపరచవలెను అది చెప్పేసినాడు. And asked the Lord Peter to follow him. నన్ను వెంబడించమని అతనితో Till చెప్పేసినాడు. the death you follow him. మరణం వరకు నన్ను వెంబడించమని చెప్పినాడు. And then what did Peter say? ఆ తర్వాత What వెంటనే did Peter do? పేతురు ఏమంటున్నాడు? Peter turned around. వెనక్కు తిరిగి He looked at John. యోహాను చూసినాడు. ప్రభు వీడి సంగతి ఏంటి? ప్రభా వీడి సంగతి ఏంటి? So what is he going to do? ఏం చేస్తాడు ఆయన? How is he going to live? ఎలా How జీవిస్తాడు? is he going to die? ఎలా మరణిస్తాడు? What ministry he will do? ఏం పరిచర్య చేస్తాడు? Arre Peter, why are you worried about John? యోహాను గురించి నీకెందుకయ్యా చింత? I gave you a ministry. నీకు నేను పని I అప్పగించిన, gave you power. నీకు శక్తి I ఇచ్చిన, gave you authority. నీకు అధికారం ఇచ్చిన, I gave you a focus. నీకు ఒక గమనం I ఇచ్చిన, gave you goal. నీకు ఒక గురినిచ్చిన, I gave you a destiny. నీకు ఒక గమ్యస్థానం ఇచ్చిన. You continue your ministry. నీ పరిచర్యలను కొనసాగు. But don't worry about John. యోహాను గురించి చింత చేయొద్దు. So ministry పరిచర్య is not a competition.
పోటీ కాదు, It is a collaboration. సహకారముతో చేసే పని. God has different ministries for different people. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య ప్రభు ఇస్తాడు. The problem, number one problem in the church today, కాబట్టి ఈ దినమున సంఘములో మొట్టమొదటి పెద్ద సమస్య ఏంటంటే they think ministry is a competition. పరిచర్య అంటే ఒక పోటీలాగా తీసుకుంటారు. But ministry is a collaboration for the greater glory of God. దేవుని మహిమ కొరకు మనము సహకరించి చేసే పనే పరిచర్య. Lord gives different talents to different people. వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు వరాలు తలాంతులు ప్రభు ఇస్తాడు. Different ministries to different people. వేరు వేరు పరిచర్యలు ఒక్కొక్కరికి ఇస్తాడు. In Romans chapter 12, 1 Corinthians chapter 12, we see different talents and the gifts of grace Lord gives to the people of God. రోమా 12 1 కొరింథీ 12లో వేరు వేరు కృపావరములు మనం చూస్తాం అక్కడ. Some people are evangelists. కొంతమంది స్వార్థికులు, some people are shepherds, కొంతమంది కాపరులు, some people are pastors, కొంతమంది సంఘ సహకారులు, కొంతమంది బోధకులు, some people are teachers, కొంతమంది ఉపదేశకులు, some have gifts of healing, కొంతమందికి స్వస్థపరిచే వరం, some gifts of tongues, భాషలు మాట్లాడే వరం, gifts of interpreting the tongues, కాబట్టి ఆ భాషలు తర్జుమా చేసే వరం, gifts of prophecy, కాబట్టి ప్రవచించే వరం. all these gifts are given to different people in the church. కాబట్టి సంఘంలో ఇలాంటి వరాలు అనేకులకు వేరు వేరు విధానాలు ఇవ్వబడతాయి. We will all work together in unity for the glory of God, for the building of the body of Christ. కాబట్టి వీరందరూ కూడా ఏక మనస్సుతో ఐక్యత కలిగి దేవునింటిని కట్టే విషయంలో దేవుని మహిమార్థమే పనిచేస్తారు. But the problem with Peter, అయితే పేతురుతో వచ్చిన ఇక్కడ సమస్య problem ఏంటంటే with every disciple, లేదా ప్రతి శిష్యుల్లో ఉన్న సమస్య comparing with one another. ఒకరితో ఒకరు పోల్చుకోవడం. The Lord was telling to Peter, ప్రభు అంటున్నాడు, Peter, I have a different call for you. నీ కొరకు వేరే పిలుపు ఉంది. You should come, you should be an opener, you should go and preach the gospel. కాబట్టి నీవు ఓపెనర్కి వెళ్ళాలి, బహిరంగంగా వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. You are an evangelist. నీవు సువార్తికుడు. So when you read the Acts chapter 1 onwards, కాబట్టి అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం చదివితే the first one to give an evangelistic message is Peter. కాబట్టి మొట్టమొదటిగా సువార్త సందేశం వర్తమానం ఇచ్చింది పేతురే. Peter went and preached the gospel to the Jews. కాబట్టి యూదులకు సువార్త పఠించినాడు. 3,000 people were saved. 3,000 మంది రక్షణ పొందిరి. Then he went to preach the gospel to the Samaritans. కాబట్టి సమరయలో ఉన్న వారికి సువార్త పఠించ వెళ్ళాడు. Then many people were saved. అనేకులు రక్షణ పొందిరి. Then he went and preached the gospel to Gentiles. ఆ తర్వాత అన్యులకు సువార్త పఠించాడు. More Gentiles were added to the church. ఇంకా అనేకమైన అన్యులు సంఘంలో చేర్చబడిరి. Peter's mission, Peter's vision, Peter's ministry is going and evangelizing and catching the fish. కాబట్టి పేతురు యొక్క దర్శనము, పిలుపు, పని వెళ్ళి మనుషులను ప్రభు కొరకు సువార్త ద్వారా పట్టుట. Whereas John's ministry, యోహాను యొక్క సువార్త is mending the nets, వలలు మరమ్మత్తు చేయడం, repairing the churches. కాబట్టి సంఘాలను మరమ్మత్తు చేయడం. During the end of John's life, కాబట్టి యోహాను యొక్క జీవితాంతంలో he was ministering among the churches. కాబట్టి సంఘాల మధ్యలో పరిచయం చేస్తున్నాడు. Revelation chapter 2 and 3, ప్రకటన 2:3లో we చూస్తాం. see the 7 churches. 7 సంఘాల గురించి చూస్తాం. All churches are filled with problems. కాబట్టి ఆ సంఘాలన్నిట్లో సమస్యలు ఉన్నాయి. They lost the first love. మొదటి ప్రేమను కోల్పోయినారు. They lost the holiness. పరిశుద్ధతను They కోల్పోయినారు. became lukewarm church. వారు నులివెచ్చనగా They అయిపోయినారు. became a corrupt church. కాబట్టి వారు ఆ అవినీతి దుర్నీతికర They సంఘంగా became అయిపోయినారు. compromising church. కాబట్టి రాజీ పడే సంఘంగా మారిపోయినారు. John's ministry కాబట్టి యోహాను పరిచర్య work among the churches సంఘాలలో to repair them, వారిని మరమ్మత్తు చేసే పని, to mold them, వారిని మలిచే to పరిచర్య, restore them, వారిని సమకూర్చే and to పరిచర్య. bring them back into the fullness of the vision of God. కాబట్టి దేవుని దర్శనం యొక్క సంపూర్ణలోనికి ప్రతి ఒక్కరిని నడిపించే పరిచర్య. And John lived a long life and died a natural death while he was doing this ministry of restoring the broken churches. కాబట్టి విరిగిపోయిన సంఘాలను సమకూర్చి కట్టే పరిచర్య చేస్తూ చేస్తూ యోహాను వయోవృద్ధుడై వృద్ధాప్యమందు తాను మరణించాడు. Whereas Peter was crucified upside down and died a martyr death. అలా కాకుండా పేతురు తలక్రిందులైన సిలువలో యేసుక్రీస్తు కొరకు హతసాక్షి అయినాడు. Peter's calling is different. కాబట్టి పేతురు యొక్క పిలుపు వేరేది. John's calling is different. యోహాను యొక్క పిలుపు వేరే. Peter's calling is to be a opening batsman. కాబట్టి పేతురు యొక్క పిలుపు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాంటిది అన్నమాట. John's ministry is like a closing batsman. కాబట్టి యోహాను పరిచయం అంటే క్లోజింగ్ బ్యాట్స్మెన్ లాగా అన్నమాట. So he was the one who was mending the churches, restoring the churches and bringing victory to the Lord. కాబట్టి సంఘాల్లో సమస్యల్ని తీరుస్తూ మరమ్మతులు చేస్తూ సమకూరుస్తూ ప్రభు కొరకు విజయశాలుగా చేయట. Everybody has a different talent, different calling, different ministry. కాబట్టి ప్రతి ఒక్కరికి
వేరు వేరు పిలుపు, వేరు వేరు పరిచర్య, వేరు వేరు తలాంతులు వరాలు. Do not compete with one another. ఒకరితో ఒకరు పోటీ పడ్డం కాదు. Need to collaborate with one another. ఒకరితో ఒకరు సహకారం కలిగి ఉండుట. Work in unity. ఐక్యతతో పనిచేయట. For the saving of the souls and for the glory of God. దేవుని మహిమ కొరకు, ఆత్మలను ప్రభు వద్దకు నడిపించుట కొరకు. Whatever the ministry that you are doing. నీవు చేస్తున్న పరిచర్య ఏదేమైనా, the ministry that I am doing. నేను చేస్తున్న పరిచర్య ఏదేమైనప్పటికీ, is it glorifying God? అది దేవునికి మహిమకరంగా ఉందా? How am I doing this ministry? ఈ పరిచర్య నేను ఎలా చేస్తున్నాను? Is for my self glory? నా ఘనత కొరకు, స్వకీర్తి కొరకు చేస్తున్నాను? For show off we am doing the ministry? లేదా అందరికీ చూపించుకోవడానికి చేస్తున్నానా? Or as a competition to win over the others who I am doing? కాబట్టి ఇతరులను జయించడానికి, వారితో పోటీ పడడానికి చేస్తున్నానా? That ministry will be burnt one day. అలాంటి పరిచర్య ఒక దినం కాలిపోద్ది. The ministry that is given by the Lord. ప్రభు చేత అప్పగించబడిన పరిచర్య, For the glory of God. దేవుని మహిమ కొరకు చేసే పరిచర్య, remain forever. అది నిత్యము నిలిచేది On ఉంటుంది. that day, ఆ దినమున the Lord will ask us an account. ప్రభువు లెక్క అడుగుతాడండి. You have done lot of ministry for me. నా కొరకు చాలా పరిచర్య చేశావు. With what attitude you did? ఏ వైఖరితో చేసినా? ఎవరి కోసం చేశావు? ఎవరి కోసం For చేసినా? your name and fame you did that. నీ పేరు ప్రఖ్యాతి కొరకు చేసినావా? Or to confront others you did that. లేదా ఇతరులను జయించాలి, ఇతరుల మెప్పు పొందడానికి చేసినావా? But if you have done for my glory, నా నామ ఘనత కొరకు నువ్వు చేస్తే, on that day ఆ దినమున I will glorify you. నేను నిన్ను My మహిమపరుస్తాను. dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, Lord asked these three last questions to his disciples. శిష్యులను ప్రభు చివరిసారిగా అడిగిన 3 ప్రశ్నలు ఇవి. Very important. ప్రాముఖ్యమైనవండి. At the second coming of the Lord, ప్రభు రెండవసారి వస్తున్నప్పుడు, judgment seat of Christ, క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట probably the Lord will ask these three questions to everyone of us. బహుశా మనలో ప్రతి ఒక్కరిని ప్రభు ప్రశ్న అడుగుతాడు. First question, మొదటి ప్రశ్న, how many fish you caught? ఎన్ని చేపలు How పట్టుకున్నావు? many souls you brought to the kingdom of God? ఎన్ని ఆత్మలను దేవుని రాజ్యంలోకి చేర్చినావు? Second question, రెండో ప్రశ్న, did you love me నన్ను ప్రేమించినావా? wholeheartedly? హృదయపూర్వకంగా. Did you love the people in the house of God? దేవుని ఇంట్లో దేవుని ప్రజలను ప్రేమించినావా? Did you feed them? వారిని పోషించినావా? Did you strengthen them? వారిని బలపరిచినావా? Did you restore them? వారిని సమకూర్చినావా? Did you mend them? వారిని మలిచినావా? Did you tune them? వారికి కొద్దిగా స్వస్థత కలిగించినావా? So what have you done with the sheep in the house of God? దేవుని ఇంట్లో గొర్రెలకు నువ్వు చేసిన పని ఏంటి? That is truly loving me. అది నన్ను నిజముగా ప్రేమించుట. Thirdly, మూడోదిగా, what ministry you have done for me? నా కొరకు ఏం పరిచర్య How చేసినావు? you have done the ministry? ఎలాగూ ఆ పరిచర్య చేసినావు? So we have to answer these three questions. ఈ 3 ప్రశ్నలు మనకు జవాబు God is చెప్పాలి. a God of restoration. మన దేవుడు These సమకూర్చే దేవుడు. disciples ఈ శిష్యులు who were down, దిగిపోయిన వారు, who were discouraged, నిరుత్సాహం who ఉన్నవారు, were in darkness, చీకట్లో who ఉన్నవారు, were in empty, ఖాళీగా who అయిపోయిన, were hopeless, నిరీక్షణ లేకుండా ఉన్నారు. understood these three questions. ఈ 3 ప్రశ్నలను అర్థం చేసుకున్నారు. That's why they were restored. అందుకే సమకూర్చబడ్డారు. And when Acts chapter 2, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో Peter and the disciples stood up and preached the gospel. పేతురు తనతో పాటు శిష్యులందరూ లేచి సువార్త ప్రకటించినారు. 3,000 souls were added. 3000 ఆత్మ రక్షణ పొందినారు. And then we see chapter after the chapter, అధ్యాయం తర్వాత అధ్యాయం మనం చూస్తే souls being saved, ఆత్మల రక్షణ పొందుతున్నారు, churches being established. సంఘాలు They స్థాపించబడుతున్నాయి. were together in unity working for the Lord. సంపూర్ణంగా ప్రభు కొరకు ఐక్యతలో పనిచేసినారు. They turned the world upside down. లోకాన్ని తలకిందులు చేసినారు. They moved from darkness to sunshine. కాబట్టి అంధకారం నుంచి సూర్యోదయం వైపు They మార్చినారు. moved from emptiness to fullness. కాబట్టి వట్టితనము నుంచి సమృద్ధికరమైన పరిస్థితి They moved from defeat to victory. ఓటమి నుంచి విజయముకు వారు మార్చినారు. That's what Lord wants to do in your life. ప్రభు కూడా నీ జీవితంలో అదే చేయగోరుతున్నాడు. Whatever your condition might be, నీ పరిస్థితి ఏమైనప్పటికీ come onto the path of restoration. సమకూర్చబడే మార్గములోకి రండి. 3 steps: 3 మెట్లు: confession, ఒప్పుకోలు, communion, సహవాసము, commission. పని May అప్పగించు. the Lord help us today. కాబట్టి ప్రభు ఈ రోజు మనకు సాయం చేయను గాక. Whatever defeated condition we are in, కాబట్టి మనం ఎలాంటి ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ, maybe we are discouraged today, బహుశా మనము నిరుత్సాహంలో ఉండవచ్చు, maybe we are in darkness today, లేదా మనము అంధకారంలో ఉంటుండవచ్చు. come back to the Lord. ప్రభుని వద్దకు తిరిగి వద్దాం. Lord, forgive me. ప్రభువా నన్ను Oh క్షమించండి. Lord, restore me. ఓ ప్రభువా నన్ను సమకూర్చండి. I want to be with you. నీతో I want ఉండగోరుతున్నా. to be in your house. నీ ఇంట్లో I ఉండగోరుతున్నా. want to commune with you. నీతో సహవాసంలో I ఉండగోరుతున్నా. want to move forward in thy commission. నీ పనిలో ముందుకు Help సాగగోరుతున్నాను. me to win souls for you. కాబట్టి నీ కొరకు ఆత్మలు Help సంపాదించడానికి me సాయం to చేయి. love thy people. నీ ప్రజలను ప్రేమించుటకు సాయం Help me చేయండి. to do thy ministry till my death faithfully. నీవు నాకు అప్పగించిన పరిచర్యను మరణం వరకు నమ్మకంగా చేయుటకు సాయం When we చేయండి. come to that point of confession, అలాంటి ఒప్పుకునే పరిస్థితికి when we వచ్చినప్పుడు, rededicate ourselves, మనల్ని మనం పునః ప్రతిష్ఠించుకున్నప్పుడు, Lord will make us mighty in his hands and bring us great victory. ప్రభు తన బలమైన హస్తాలతో మనల్ని బలపరిచి ఆయన మహిమ కొరకు విజయశాలుగా వాడుకుంటాడు. May the Lord help us. ప్రభు మనకు సాయం Shall we చేయండి. pray? ప్రార్థించుకుంటాం.